ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో నిర్వహించే మహాకుంభమేళాకు భక్తులు పోటెత్తారు. ప్రభుత్వ యంత్రాంగం రద్దీని కట్టడి చేస్తోంది. నిన్న అర్ధరాత్రి నుండి కొన్ని రైల్వే స్టేషన్లు మూసివేశారు. ప్రయాగ్రాజ్ సంఘం రైల్వే స్టేషన్, రాంబాగ్ రైల్వే స్టేషన్లు మూసివేశారు. ప్రయాగ్రాజ్ జంక్షన్, నిన్ రైల్వే స్టేషన్, జూసీ రైల్వే స్టేషన్, ప్రయాగ్ రైల్వే స్టేషన్లు మాత్రమే తెరిచి ఉంచారు. ప్రయాగ్రాజ్లో నిర్వహించే మహాకుంభమేళాకు భక్తులు పోటెత్తారు. ప్రభుత్వ యంత్రాంగం అన్ని ఏర్పాట్లను చేసింది. అలాగే భక్తుల రద్దీని కట్టడి చేస్తోంది. నిన్న అర్ధరాత్రి నుండి కొన్ని రైల్వే స్టేషన్లు కూడా మూసివేయడం జరిగింది. కొన్ని రైల్వే స్టేషన్లు 2 రైల్వే స్టేషన్లు మూసివేశారు. అయితే కొన్ని రైల్వే స్టేషన్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం దీని మీద మరిన్ని డీటెయిల్స్ మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ. మూర్తి, మహాకుంభమేళకు సర్వం సిద్ధమైందని చెప్పవచ్చు. ఇప్పుడు మనం ప్రస్తుతము మహాప్రయాగ్కు సంబంధించినటువంటి జంక్షన్ అన్నమాట. ఇది చాలా కీలకమైనటువంటి రైల్వే స్టేషను. అయితే కొన్ని కోట్ల మంది కూడా కుంభమేళకు రానున్నారు. దాదాపు 40 నుంచి 45 కోట్ల మంది ప్రజలు ఈ మహాకుంభమేళకు రానున్నట్లు కూడా సమాచారం. అయితే ముఖ్యంగా మనకు కొన్ని రైల్వే స్టేషన్లు ఏదైతే ప్రయాగ్ అంటే ఈ అలహాబాదు ప్రయాగ్కు సంబంధించినటువంటి దాదాపు 6 రైల్వే స్టేషన్లు చాలా కీలకము. అయితే అందులో ఈ రేపు అంటే 13వ తేదీ 14వ తేదీ 2 కీలకమైనటువంటి పర్వదినాలు ఒకవైపు. అయితే ఈ ఎక్కడ మనకు ముందుగా ఇక్కడ అఖాడాలు కూడా రావడము, నిన్నటితో అఖాడాలు 13 దేశంలో ఉన్నటువంటి అతి ముఖ్యమైనటువంటి అఖాడాలు 13 అఖాడాలు నిన్న ఇక్కడ ప్రయాగకు చేరుకున్నాయి. తర్వాత భక్తులందరూ కూడా కొన్ని కోట్ల మంది ఇక్కడికి వస్తున్నటువంటి మన దృశ్యాలను మనం చూస్తున్నాం. అయితే ముఖ్యంగా ఇప్పుడు మనకు కొన్ని ప్రయాగాలు ఏదైతే మనకు ఇక్కడ ప్రయాగకు రావాల్సినటువంటి కొన్ని రైళ్లు దాదాపు ఇప్పటికే భారతీయ రైల్వే 3500 రైల్వేలను ప్రత్యేకంగా కూడా ఏర్పాటు చేసింది. అయితే రద్దీ దృష్ట్యా మరింత 10,000 ట్రైన్స్ను కూడా ఇక్కడ పెంచినట్లు కూడా సమాచారం అందుతుంది. ముఖ్యంగా దీనికి సంబంధించినటువంటి పోలీస్ యంత్రాంగం కానీ తర్వాత సిఆర్పిఎఫ్ సంబంధించినటువంటి జవాన్లు కానీ ఇక్కడ రైల్వే ప్రయాణికుల కొరకు మాత్రం ప్రత్యేకంగా కూడా వాళ్లకు సౌకర్యాలను మాత్రం ఏర్పాటు చేసింది. అయితే ఇక్కడ మనకు కనిపించేటటువంటి కొంతమంది ప్రయాణికులందరూ కూడా ఇక్కడికి వస్తూ ఉన్నారు. కొన్ని కోట్ల మంది చేరుకుంటున్నారు. అయితే ఈ 2 దినాల్లో దాదాపు ఒక 10 కోట్ల మంది కూడా వచ్చేటటువంటి అవకాశము కనపడుతుంది. దీనితో ముందస్తుగా నిన్న అర్ధరాత్రి 12 గంటల నుంచి కూడా రైల్వే స్టేషన్లను 2 రైల్వే స్టేషన్లను మూసివేసినట్లు కూడా అధికారులు ప్రకటించారు. దాదాపు ప్రయాగ్ రైల్వే స్టేషన్లకు సంబంధించినటువంటిది ఇక్కడ మనకు ప్రయాగ్రాజ్ సంఘం అన్నది ఒక రైల్వే స్టేషన్, తర్వాత రాంబాగ్ అన్నది ఒక రైల్వే స్టేషన్. దాదాపు 12 గంటలకు నిన్న క్లోజ్ చేయడము, తర్వాత కేవలం 4 రైల్వే స్టేషన్లు మాత్రమే ఇక్కడ ఇప్పుడు అంటే రద్దీ దృష్ట్యా ఈ 4 రైల్వే స్టేషన్లు మాత్రమే అనుమతిచ్చారు. అయితే ఇక్కడ ప్రయాగ్, తర్వాత మనకి జూసీ, తర్వాత మనకు వచ్చేసేసి నీన్ అన్నది, తర్వాత ప్రయాగ్రాజ్ జంక్షన్ అనేది చాలా కీలకము. కేవలం ఈ 4 స్టేషన్లు మాత్రమే ఇప్పుడు పర్మిషన్ ఇచ్చారు. అంటే ఈ రోజు నిన్న అర్ధరాత్రి ఏదైతే స్టేషన్లను మూసివేశారో 16వ తేదీ వరకు ఈ స్టేషన్లను తెరవము అన్నటువంటిది ఒక నోటీస్ కూడా ఇవ్వడము, ముందస్తుగా అక్కడ సెక్యూరిటీని కూడా అలర్ట్ చేశారు. ఎందుకంటే చుట్టూరు ఉన్నటువంటి ప్రాంతాల నుంచి కూడా అందరూ కూడా ఏదంటే మకర సంక్రాంతి రోజు ఖచ్చితంగా త్రివేణి సంగంలో స్నానమాచరించాలనేది చాలా మంది ఇప్పటికే వస్తున్నారు. ఇక్కడ కూడా చాలా మంది యాత్రికులు కూడా అంటే కొన్ని స్టేషన్లు మూసివేయడంతో మధ్యలోనే ట్రైన్స్ ఆపడంతో వాళ్ళు మధ్యలోనే దిగడం, ఇక్కడ కొంతమంది ప్రయాణికులు వచ్చారు. नमस्कार जी, आप कहाँ से आया? हम बदायूं से, यूपी। अच्छा, ये कौन सा स्टेशन मतलब आपका जो इधर है, इधर कोई दिक्कत नहीं हुआ? नहीं नहीं, बहुत अच्छा से था सब। अच्छा, कौन सा रेल आपका इधर आया प्रयाग का? कुंभ के लिए। कुंभ के लिए जी। कितने दिन है आपका? 4 डेज। 4 डेज जी। अच्छा जी, नमस्कार जी, आप कहाँ से आया? हम आए हैं पंजाब से। पंजाब से जी। अच्छा, इधर ये पहली बार है कुंभ? जी, हम ये 12 साल से लगातार आ रहे हैं, जब से पैदा हुए हैं तब से आना ही शुरू कर दिए हैं। अच्छा, हाँ जी, ये बरेली प्रयागराज एक्सप्रेस से आए थे। मोदी सरकार ने बहुत अच्छी व्यवस्था करी है, बहुत अच्छी बात है। अच्छा ठीक। आप कहाँ से आए माँ? आगरा से। आगरा से आया। ठीक है, आपका कैसे लगा इधर का? बहुत अच्छा, बहुत अच्छा, बहुत अच्छा, बहुत अच्छा हाँ लगा। बहुत अच्छा है। जी जी जी, आप कहाँ से आए सर? आगरा से हैं। आगरा से आया। अच्छा ठीक है, आपका जो कौन सा ट्रेन से आया? काफी अच्छा व्यवस्था रहा। हाँ, थोड़ा ट्रैवल करते हुए आए हैं, घूमते हुए ओके बरेली से होके आ रहे हैं। ओके। काफी अच्छा ट्रैवल रहा,
बहुत अच्छा रहा। अच्छा ठीक है जी आपका जो आपका एनसीसी का जो भी स्काउट्स का है भारत स्काउट एंड गाइड। जी आपका जो इधर का आपका ड्यूटी क्या है? मतलब हमें यहाँ पे स्टेशन पे ड्यूटीज़ मिली है। वी आर फ्रॉम नॉर्दर्न रेलवे ओके और हमें यहाँ की मतलब व्यवस्था की भी देखनी है। हमारी प्रयागराज जंक्शन पे भी ड्यूटी लगी है, ओके तो मतलब सब कुछ मेंटेन करना थोड़ा रजिस्ट्रेशन के लिए। कितना लोग आपका स्काउट्स एंड गाइड्स का स्टूडेंट्स? फॉर दिस वीक वी आर ऑलमोस्ट अराउंड 150 प्लस 150 प्लस इसी एरिया का या ఓకే దిస్ స్టేషన్ అండ్ దట్ ప్రయాగరాజ్ అచ్చా స్టేషన్. ఓన్లీ రైల్వే స్టేషన్ లో 150 మంది అంటే ఒక స్కౌట్స్ అండ్ గైడ్స్ కి సంబంధించినటువంటి స్టూడెంట్స్ 150 మెంబర్స్ ఒక్కొక్క స్టేషన్ కి అరేంజ్ చేశారు. आपका जी आप कहां से आए सर? हम नोएडा से आए जी। नोएडा से? हाँ बहुत अच्छा लग रहा है, काफी दिन से। ट्रेन का फैसिलिटीज कैसे था? हम बहुत अच्छे से आ गए, बहुत अच्छे से। हाँ कोई दिक्कत नहीं हुई, कोई दिक्कत नहीं हुई। आप कितना रोज कितना 4 दिन के लिए आए, 4 दिन के लिए 15 तारीख को जाएंगे यहाँ से। हाँ 15-16। हाँ జీ ఇక్కడ దాదాపు చాలా మంది కూడా ఇక్కడ ప్రయాగ్రాజ్ దర్శనం కొరకు ఇక్కడికి వస్తున్నారు. ముఖ్యంగా షాహీ స్నానం మొదటి స్నానం అన్నది కూడా చాలా ముఖ్యమైనటువంటిది. అయితే ఈ షాహీ స్నానానికి కొన్ని కోట్ల మంది కూడా ఇక్కడ పబ్లిక్ వస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి పోలీస్ యంత్రాంగం అంతా కూడా హై సెక్యూరిటీ ఏడంచెల వ్యవస్థను మాత్రం నిర్మాణం చేసింది. అయితే దీనికి సంబంధించినటువంటి టోటల్ అంతా కూడా ఇక్కడ వ్యవస్థను అంతటిని కూడా మనం చూస్తున్నాం. ప్రయాగ్రాజ్ జంక్షన్ అన్నది చాలా కీలకమైనది, బట్ ఇప్పుడు ఇంత మనకి కొంత ప్రశాంతంగా కనపడుతుంది. అయితే ఈ కొద్దిగా అంటే ఈ రోజు మధ్యాహ్నం నుంచి కూడా రేపు 45 రోజుల పాటు జరిగేటటువంటి ఏదైతే కుంభమేళకు మాత్రము మొత్తం అంతా కూడా సర్వం సిద్ధమైందని చెప్పవచ్చు. కొన్ని కోట్ల మంది రానున్నటువంటి పక్షంలో చాలా సెక్యూరిటీని కూడా పెంచడం జరిగింది. దాదాపు ఇప్పటికే కూడా పోలీస్ యంత్రాంగం అంతా కూడా అలర్ట్ అయింది. ఒకవైపు ఇక్కడ అంటే మనకి రైల్వే స్టేషన్లో రద్దీ పెరగడంతో వాటికి ఏదైనా ప్రమాదాలు జరిగినా కూడా, ఏదైనా వాళ్ళని ట్రాఫిక్ అంటే ఏదైనా అంతరాయం జరిగినా కూడా దీనికి సంబంధించినటువంటి హెల్త్ పరంగా కూడా అంబులెన్స్లను కానీ అంత వ్యవస్థనంతటిని కూడా ఏర్పాటు చేసింది. అయితే అందరూ కూడా అంటే ఈ రోజు మధ్యాహ్నం నుంచి కూడా రద్దీ పెరగొచ్చిన ముందస్తు చర్యలతోటి నిన్న రాత్రి అర్ధరాత్రి 12 గంటల నుంచి కూడా రైల్వే స్టేషన్లను స్టాప్ చేసి కొన్ని కీలకమైనటువంటి ప్రాంతాలను మాత్రమే అలర్ట్ చేయడం జరిగింది. మూర్తి, థ్యాంక్ యూ కళ, థ్యాంక్స్ ఫర్ డీటెయిల్డ్ అప్డేట్.